హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది 2025 యమహా రేజెడ్ ఆర్ 125. ఈ వెహికల్ మీరు పర్చేస్ చేయాలనుకుంటే 4 వేరియంట్స్లో లభిస్తూ ఉంది. డ్రమ్, డిస్క్, డిఎల్ఎక్స్, స్ట్రీట్ ర్యాలీ. అలాగే మీరు 10 కలర్స్లో చూస్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి మనతో స్ట్రీట్ ర్యాలీ సైబర్ గ్రీన్ వేరియంట్ అయితే ఉంది. చూస్తానికి లైవ్లో ఈ కలర్ అయితే చాలా బాగుంది. మ్యాట్ గ్రీన్ ఫినిషింగ్ ఇచ్చారు. అలాగే నియాన్ కలర్ అలాయ్ వీల్స్ అయితే ఉన్నాయి. ఈ వెహికల్ మీరు పర్చేస్ చేయాలనుకుంటే ఎగ్జాక్ట్గా ఆనుడ్ ప్రైస్ వచ్చేప్పటికి బేస్ వేరియంట్ అయితే 98,000 రూపీస్లో మీరు పర్చేస్ చేయొచ్చు. అదే డిస్క్ వేరియంట్ పర్చేస్ చేయాలనుకుంటే 1,07,000 రూపాయలు లభిస్తూ ఉంది. ఇంకా టాప్ అండ్ స్ట్రీట్ ర్యాలీ వేరియంట్ పర్చేస్ చేయాలనుకుంటే 1,12,000 రూపాయల దాకా మీరు ఇన్వెస్ట్ చేయాలి. ఈఎంఐలో కొనుక్కోవాలనుకుంటే మంచి సిబిల్ స్కోర్ ఉంటే మాత్రం 15,000 రూపాయల నుంచి మీరు ఎంతైనా డౌన్ పేమెంట్ చేసి ఈ వెహికల్ అయితే మీరు సొంతం చేసుకోవచ్చు. మైలేజ్ విషయానికి వస్తే 45 to 50 కిలోమీటర్స్ అయితే ఎక్స్పెక్ట్ చేసి మీరు ఈ స్కూటర్ అయితే పర్చేస్ చేయండి. టాప్ స్పీడ్ విషయానికి వస్తే ఈజీగా 80 కిలోమీటర్స్ పైనే వెళ్ళగలదు. ఒకసారి స్పెసిఫికేషన్స్ చూద్దాము. ఇంజన్ విషయానికి వస్తే 2 valves ఎయిర్ కూల్డ్ 125cc BS 6.2 SOS ఇంజన్ లభిస్తూ ఉంది. 8.2 PS పవర్, 10.3 Nm టార్క్ అయితే ఈ ఇంజన్ జనరేట్ చేసింది. తర్వాత ఈ వెహికల్ నేను రైడ్ చేస్తాను. నా రైడ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటే పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటని చెప్పేసి. ఇంకా ఆటోమేటిక్ CVD ట్రాన్స్మిషన్ లభిస్తూ ఉంది. బెల్ట్ డ్రైవ్ అయితే ఉంది. ఇది స్ట్రీట్ ర్యాలీ వేరియంట్ కాబట్టి ఫ్రంట్స్ అయినా మీకు డిస్క్ బ్రేక్ అయితే ఇక్కడ చూడొచ్చు. 190mm సైజ్ అయితే ఉండిద్ది. బ్యాక్స్ అయినా 130mm డ్రమ్ బ్రేక్ ఇచ్చారు. యూనిఫైడ్ బ్రేకింగ్ సిస్టమ్తో ఈ బ్రేక్స్ అయితే వర్క్ అవుతాయి. సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ మీకు టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఉంది. బ్యాక్స్ అయినా మీకు మోనోషాక్ అయితే ప్రొవైడ్ చేశారు. బ్యాక్స్ అయినా సస్పెన్షన్ అయితే అడ్జస్ట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఏమీ లేదు. ఇంకా టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే నియాన్ ఎల్ఐ వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్తో మీకు ఈ స్ట్రీట్ ర్యాలీ వేరియంట్ అయితే లభిస్తూ ఉంది. అది కూడా బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ అని చెప్పుకోవచ్చు. ఫ్రంట్ 90/90 12 ఇంచ్ టైర్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. బ్యాక్స్ అయినా 110/90 10 ఇంచ్ టైర్ అయితే లభిస్తూ ఉంది. ఆఫ్ రోడ్ లో కూడా మీరు ఈ వెహికల్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇంకా డైమెన్షన్స్ విషయానికి వస్తే గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేప్పటికి 145mm లభిస్తూ ఉంది. చాలా తక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఈ వెహికల్ ఉంది. పెద్ద స్పీడ్ బ్రేకర్స్ క్రాస్ చేసేప్పుడు స్లోగా అయితే వెళ్ళండి. సీట్ హైట్ విషయానికి వస్తే 785mm లభిస్తూ ఉంది. 5.3, 5.4 హైట్ ఉన్న వాళ్ళైనా సరే ఈ వెహికల్ని ఈజీగా రైడ్ చేయొచ్చు. ఎందుకంటే చాలా లైట్ వెయిట్ అయితే ఉండిద్ది అనమాట. 99 kgsతో ఈ వెహికల్ అయితే లభిస్తూ ఉంది. సో 125cc వెహికల్ 99 kgsతో రావడం అంటే చాలా గొప్ప విషయం అనమాట. సో ఎవరైనా ఈజీగా రైడ్ చేయొచ్చు. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ విషయానికి వస్తే 5.2 లీటర్స్ అయితే ఇందులో పట్టింది. అది కూడా మీరు ఈ సీట్ కింద అయితే ఫ్యూయల్ ఫిల్ చేసుకోవాలి. లైట్స్ విషయానికి వస్తే ఇది టాప్ అండ్ స్ట్రీట్ ర్యాలీ వేరియంట్ కాబట్టి మీకు ఫ్రంట్ LED హెడ్ లైట్ లభిస్తూ ఉంది. దాంతోపాటు పైన కూడా మీకు LED లైట్స్ అయితే ఇచ్చారు. ఇవి DRLs అని చెప్పుకోవచ్చు. మీకు బెటర్ విజిబిలిటీ అయితే ఉండిద్ది. బ్యాక్ సైడ్ టెయిల్ లైట్ అయితే బల్బ్ ఇచ్చారు. ఈవెన్ సిగ్నల్ లైట్స్ కూడా ఈ వెహికల్ లో బల్బే ఇచ్చారనమాట. వాటిని ఫ్యూచర్ లో వచ్చే స్ట్రీట్ ర్యాలీ వేరియంట్ అయినా సరే అప్డేట్ చేయాలి LEDకి. ఫీచర్స్ విషయానికి వస్తే ఇది స్ట్రీట్ ర్యాలీ వేరియంట్ కాబట్టి ఫుల్లీ డిజిటల్ కన్సోల్ లభిస్తూ ఉంది. నెగిటివ్ కన్సోల్ అని చెప్పుకోవచ్చు. ఇందులో మీకు స్పీడోమీటర్ ఉంది, ఓడోమీటర్ ఉంది, ఫ్యూయల్ గేజ్ ఉంది, బ్లూటూత్ ఉంది. అలాగే రైట్ సైడ్ కొన్ని ఇండికేటర్స్ అయితే ఉన్నాయి. మాల్ ఫంక్షన్ లైట్ ఇండికేటర్ ఉంది, ఎకో ఇండికేటర్ ఉంది, టర్న్ సిగ్నల్ లైట్ ఇండికేటర్స్ ఉన్నాయి. ఇట్లాంటి ఫీచర్స్ తో మనకి ఈ స్ట్రీట్ ర్యాలీ వేరియంట్ అయితే లభిస్తూ ఉంది. ఇంకా అండర్ సీట్ స్టోరేజ్ విషయానికి వస్తే మీరు ఇక్కడ నుంచే సీట్ అయితే ఓపెన్ చేయొచ్చు. 21 లీటర్స్ అయితే ఇచ్చారు. ఒక చిన్న హెల్మెట్ అయితే ఈజీగా పట్టింది ఇందులో. సీట్ విషయానికి వస్తే సింగిల్ లాంగ్ సీట్ తో లభిస్తూ ఉంది. రైడర్ సీట్ కంఫర్ట్ అయితే చాలా బాగుంటుంది. బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ కంఫర్ట్ కూడా బాగుంది. ఫ్యామిలీ కోసం కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. అలాగే మీకు గ్రాబ్ రైల్ అయితే ఇట్లా డిజైన్ చేశారు. ఇంకా ఫ్రంట్స్ అయినా మీకు ఒక క్యారీ హుక్ అయితే వస్తూ ఉందన్నమాట. మీ థింగ్స్ ఏమైనా కావాలంటే మీరు ఇక్కడ తగిలించుకోవచ్చు. సీట్ కింద మీకు ఎటువంటి క్యారీ హుక్ అయితే ప్రొవైడ్ చేయలేదన్నమాట. ఈ వెహికల్ మీకు సింగిల్ క్యారీ హుక్కే వస్తూ ఉంది. ఇంకా ఇక్కడ మీరు చూడొచ్చు హ్యాండిల్ దగ్గర నకుల్ గార్డ్స్ కూడా ఉన్నాయి. హైవే మీద మీరు ఎక్కువ స్పీడ్ వెళ్ళేటప్పుడు కానీ ఏదైనా డస్టీ ప్రదేశాల్లో వెళ్ళేటప్పుడు మీ ఫింగర్స్కి కొంతవరకు ఇది సేఫ్టీ అయితే ఉండిద్ది అనమాట. స్ట్రీట్ ర్యాలీ వేరియంట్లో మీకు ఇది లభిస్తూ ఉంది. ఇంకా హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ విషయానికి వస్తే హ్యాండిల్కి రైట్ సైడ్ మీకు ఆటో స్టార్ట్ అండ్ స్టాప్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేశారనమాట ఈ వెహికల్. దానికి సంబంధించిన స్విచ్ అయితే ఉంది. మీరు కావాలంటే ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. దాని కింద హెడ్ లైట్ ఆన్ చేయడానికి డెడికేటెడ్ ఒక స్విచ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా కింద చూసుకున్నట్లయితే సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ మీకు హై బీమ్, లో బీమ్ స్విచ్, ఇన్బిల్ట్ పాస్ స్విచ్ అయితే ఇచ్చారు. దాని కింద సిగ్నల్ లైట్ స్విచ్ ఉంది. ఇంకా కింద చూసుకున్నట్లయితే హార్న్ ఉంది. ఇవి మనకి హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ అయితే. స్విచెస్ క్వాలిటీ చాలా బాగుంది. అలాగే మీకు మరీ అంత వైడ్ హ్యాండిల్ బార్ అయితే ఏమీ లేదు, కానీ సిటీలో రైడ్ చేయడానికి ఈ హ్యాండిల్ కంఫర్ట్ అయితే బాగానే ఉండిద్ది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వెహికల్ లో ఉన్న మెయిన్ స్పెసిఫికేషన్స్ అయితే. ఇప్పుడు ఈ వెహికల్ రైడ్ చేద్దాం. నా రైడ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటా. యమహా రేజెడ్ ఆర్ 125 స్ట్రీట్ ర్యాలీ వేరియంట్ అయితే మనతో ఉంది. ఇప్పుడు ఈ వెహికల్ రైడ్ చేసి నా రైడ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటా. నియాన్ కలర్ ఎల్ఐ వీల్స్ అయితే చూడొచ్చు. చూస్తానికి చాలా బాగుంది కదా. మ్యాట్ గ్రీన్ ఫినిషింగ్ అయితే ఇచ్చారనమాట. అలాగే మీకు ఇక్కడ నకుల్ గార్డ్స్ అయితే ఉన్నాయి. కంఫర్ట్ బాగుంది వెహికల్లో నాకు. అలాగే 99 kgs వెయిట్ కాబట్టి చాలా లైట్ వెయిట్ అయితే ఉంది. చాలా సైలెంట్గా వెహికల్ అయితే స్టార్ట్ అయింది. ఓకే, ఈ వెహికల్లో పవర్ కన్నా టార్క్ అయితే ఎక్కువ ఉంది. చాలాసేపటి నుంచి ఈ వెహికల్ రైడ్ చేస్తున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట పెర్ఫార్మెన్స్ అయితే. ఇంజిన్ పుల్ అయితే చాలా బాగుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. చూసారు కదా, ఇంజన్ రిఫైన్మెంట్ అయితే చాలా స్మూత్గా ఉంది. ఇక్కడ బ్రేక్స్ కూడా మీరు చూడొచ్చు. ఫ్రంట్ సైడ్ మీకు 190mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు. చిన్న డిస్క్ బ్రేక్ అనమాట. నిసిన్ క్యాలిపర్తో లభిస్తూ ఉంది.
మీకు చిన్న డిస్క్ బ్రేక్ అయినప్పటికీ బ్రేక్స్ అయితే చాలా బాగా పెర్ఫామ్ చేస్తూ ఉన్నాయి. బ్యాక్ సైడ్ మీకు 130 mm డ్రమ్ బ్రేక్ కూడా ఉంది. సో ఇప్పుడు నేను బ్యాక్ సైడ్ బ్రేక్ ప్రెస్ చేసా చూడొచ్చు. బ్రేక్ ప్రెస్ చేసిన వెంటనే వెహికల్ అయితే ఆగుతుంది, ఇబ్బంది అయితే ఏమీ లేదు బ్రేక్స్ పరంగా. టైర్స్ గ్రిప్ అయితే చాలా బాగుంది, బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ అయితే ఇచ్చారు. అలాగే ఈ వెహికల్ నేను ఇందాక ఆఫ్ రోడ్లో కూడా రైడ్ చేశాను, సస్పెన్షన్ చెక్ చేద్దామని చెప్పేసి. సస్పెన్షన్ కూడా చాలా బాగా పెర్ఫామ్ చేసింది అనమాట. బ్యాక్ సైడ్ మీకు మోనోషాక్ అయితే అడ్జస్ట్మెంట్ ఏమీ ఇవ్వలేదు, అయినప్పటికీ నాకు పెర్ఫార్మెన్స్ బాగా నచ్చింది అనమాట. ఇంజన్ పుల్ అయితే బాగుంది. మెయిన్ కంఫర్ట్ అని చెప్పుకోవచ్చు, చాలా బాగుందన్నమాట కంఫర్ట్ అయితే. లైట్ వెయిట్లో 125 cc ఒక వెహికల్ కావాలి అనుకుంటే మాత్రం మీకు యమహా ఫసినో అలాగే స్ట్రీట్ ర్యాలీ రెండు కూడా చాలా బాగుంటాయి. యమహా ఫసినో అయితే లేడీస్కి చాలా బాగుంటుంది అనమాట. ఇదైతే జెంట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎవరైతే ఎక్కువగా లాంగ్ వెళ్దాం అనుకుంటున్నారో స్కూటీ మీద వాళ్ళైతే ఈ వెహికల్ కన్సిడర్ చేసుకోవచ్చు. కాకపోతే బూట్ స్పేస్ ఒకటిను గ్రౌండ్ క్లియరెన్స్ నాకు కొద్దిగా మైనస్ అనిపించింది అనమాట. ఇవి పెద్ద ప్రాబ్లమ్స్ ఏమీ కాదు అని అనుకుంటే మాత్రం మీరు హ్యాపీగా ఈ వెహికల్ అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా. సో ఇట్లా మీరు రైడ్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు హైవే మీద కానీ లేకపోతే మీ ఏరియాలో ఎక్కడైనా సరే ఈ వెహికల్ రైడ్ చేసేటప్పుడు ఫాగ్ ఉన్నప్పుడు ఏమైందంటే ఈ ఫింగర్స్ దగ్గర మీకు మట్టి అతుక్కుపోయిద్ది అనమాట. లాంగ్ రైడ్స్ ఎక్కువగా చేసే వాళ్ళకి మాత్రం నేను చెప్పేది అర్థమవుతుంది. సో గ్లౌజెస్ లేకుండా మీరు నార్మల్గా వెహికల్ రైడ్ చేసుకుంటూ వెళ్తే మాత్రం చేతి దగ్గర బాగా డస్ట్ అయితే అతుక్కునిద్ది అనమాట. అప్పుడు ఈ నకుల్ గార్డ్స్ ఉంటే మాత్రం మీకు చాలా బాగా ఉపయోగపడిద్ది అని చెప్పుకోవచ్చు. కానీ గ్లౌజెస్ అయితే వేసుకొని లాంగ్ రైడ్కి అయితే వెళ్ళమని చెప్తాను. సో ఇది ఫ్రెండ్స్ రేజెడార్ 125కి సంబంధించిన నా రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే. ఎవరైనా ఈ వెహికల్ పర్చేస్ చేయాలనుకుంటే మీకు దగ్గరలో ఉన్న యమహా షోరూమ్కి అయితే వెళ్ళి ఫస్ట్ టెస్ట్ రైడ్ చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. లైట్ వెయిట్ అయితే ఉంది కాబట్టి దాని ప్రకారం ఈ వెహికల్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. ఫ్రెండ్స్ చూసారు కదా ప్రైజ్ అండ్ స్పెసిఫికేషన్స్, అలాగే నా రైడ్ ఎక్స్పీరియన్స్. ఇంకా ఈ వెహికల్ ఎవరు పర్చేస్ చేయొచ్చు అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే 125 cc వెహికల్ కావాలి, బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ అయితే ఉండాలి, మంచి సస్పెన్షన్, మంచి రిలయబిలిటీ ఇంజన్ కావాలని ఎవరైతే అనుకుంటారో వాళ్ళైతే ఈ స్కూటీ అయితే పర్చేస్ చేయొచ్చు. లైట్ వెయిట్ అయితే ఉండిద్ది, 99 kg కాబట్టి ఎవరైనా సరే ఈజీగా రైడ్ చేసేలాగైతే ఈ వెహికల్ యమహా కంపెనీ వాళ్ళు డిజైన్ చేశారనమాట. నాకైతే ఇంజన్ చాలా స్మూత్ అనిపించింది, పెర్ఫార్మెన్స్ కూడా పర్వాలేదు. మరీ అంత ఎక్కువ ఉందని నేను చెప్పను కానీ మీడియంగా అయితే ఉంది. లోకల్లో తిరగడానికి ఈ పెర్ఫార్మెన్స్ అయితే సరిపోయింది. కాకపోతే బూట్ స్పేస్ ఏదైతే ఉందో అది కొద్దిగా ఎక్కువ ఇస్తే బాగుంది అనిపించింది. ఛార్జింగ్ సాకెట్ కూడా ఈ వెహికల్ ఏమీ ప్రొవైడ్ చేయట్లేదు. కానీ సీట్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది. మీరు రైడ్ చేసేటప్పుడు చాలా కంఫర్టబుల్గా ఈ వెహికల్ అయితే రైడ్ చేయొచ్చు. కన్సోల్ విజిబిలిటీ కూడా బాగానే ఉంది. ఏదేమైనప్పటికీ ఈ వెహికల్ మీరు పర్చేస్ చేయాలనుకుంటే మీకు దగ్గరలో ఉన్న యమహా షోరూమ్కి అయితే వెళ్ళి ఫస్ట్ టెస్ట్ రైడ్ చేయండి. 98,000 రూపాయలనే మీకు డ్రమ్ బ్రేక్ వేరియంట్ అయితే వచ్చేస్తుంది. 125 cc వెహికల్ ₹1,00,000 లోపే వస్తుంది కాబట్టి అదొక ప్లస్ పాయింట్ అనిపించింది నాకు. లేదనుకుంటే 1,12,000 రూపాయల దాకా మీరు ఇన్వెస్ట్ చేయాలి ఈ స్ట్రీట్ ర్యాలీ వేరియంట్ కావాలి అనుకుంటే. నియాన్ కలర్ ఎలై వీల్స్ అయితే ఇచ్చారు, చూస్తానికి మాత్రం చాలా బాగుందన్నమాట వెహికల్ అయితే. సో ఇది ఓవరాల్గా ఈ వెహికల్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ.